దేవుడు ఈ ఆగస్టు మాసానికి మనకు అనుగ్రహించిన వాగ్దానము నుండి రెండవ సందేశం ధ్యానం చేయబోతున్నాం. ఆగస్టు మాసానికి దేవుడు అనుగ్రహించిన అమూల్య వాగ్దానం ఏబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము కాంతివలే ఉండును. బిల్దదు స్నేహితుడైనటువంటి ఏబుని ప్రోత్సాహపరుస్తూ ధైర్యపరుస్తూ దేవుని మీద నమ్మకంగా ఉండమని, యథార్థ హృదయముతో జీవించమని, న్యాయస్థుడుగా నడుచుకొనమని తెలియపరుస్తూ, నీ జీవితం గనక దేవుని దృష్టికి నీతిగా యథార్థంగా ఉన్నట్లయితే నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది అని చెప్పినట్లుగా చదువుకున్నాం. అధికముగా ప్రకాశించడం, మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించడం అంటే అర్థం ఏంటంటే అత్యంత ప్రకాశవంతమైన జీవితం జీవిస్తారు, సంపూర్ణంగా ఆశీర్వదించబడి అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటారు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఎప్పుడు రక్షించబడి భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి యథార్థంగా న్యాయంగా నీతి మార్గాల్లో నడిపించబడి పరిశుద్ధులు భక్తులు వారి యొక్క బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది, అనేకులకు ఆశీర్వాద కారణంగా మార్చబడతారు అని అంటే బైబిల్ చెప్తుంది. అనేకులు తమ్మును తాము పరిశుద్ధపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు అని. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆత్మ సంబంధమైన ఈ ప్రయాణంలో ఎవరైతే తమ్మును తాము దేవునికి అప్పగించుకొని దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటారో, శరీరానికి ఆత్మకి కలిగిన కల్మషాన్ని కడిగివేసుకుని నీతి నిజాయితీలతో నడిపించబడతారో వారి బ్రతుకు నిర్మలంగాను బహు ప్రకాశవంతంగా మార్చబడుతుంది అనేది దేవుని పిల్లలు స్పష్టంగా గమనించాలి. నా బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించాలి, నా కుటుంబం యొక్క జీవన విధానం అందరికంటే అత్యధికంగా ప్రకాశవంతంగా మార్చబడాలి, మా సంఘం మా పట్టణంలో మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించాలి అని కోరుకుంటే సహవాసములో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తాపంతో శుద్ధ హృదయం కోరుకుంటూ స్థిర మనసును కాంక్షిస్తూ ఎవరైతే జీవితంలో నిర్మలంగా పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకుంటారో వారి బ్రతుకు ఖచ్చితంగా ప్రకాశవంతంగా మార్చబడుతుంది. మీకు చక్కని ఉదాహరణ చెప్తాను, గమనించండి. బబులోను దేశంలో కొంతమంది రాజవంశానికి చెందినటువంటి యవ్వనస్తులైనటువంటి బిడ్డలు బానిసలుగా ఆ దేశానికి కొనుపోబడ్డారు. వారిలో కొంతమందిని రాజు ఎదుట నిలబెట్టడానికి అర్హులుగా ఎంచబడినటువంటి వారిని సిద్ధపరుస్తూ ఉన్నారు. వారిని గురించి వారి పైన అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తికి రాజాజ్ఞ ఈ విధంగా జారీ చేయబడింది. ఏమనంటే,
రాజుగారు ఏ భోజనం అయితే చేస్తాడో, రాజుగారు ఏ ద్రాక్షారసం అయితే పానం చేస్తాడో, అదే రాజభోజనముతో ఆ యవనస్తులను పోషించాలి. ఆ ద్రాక్షారసం చేత వారిని తృప్తిపరచాలి. వారి హృదయాలు ఆనందంగా ఉండాలి. వారి యొక్క దేహాలు దృఢంగా బహుబలంగా చూడముచ్చటగా కనబడాలి. వాళ్ళు తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు, సకల శాస్త్రాలలో ప్రావీణ్యత పొందిన వాళ్ళు, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాళ్ళు రాజవంశములో నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మన దేశానికి ఎంతో ప్రయోజనకరంగా విలువైన సేవలను అందించగలిగిన వారు గనక వారికి ఏ లోటు లేకుండా, ఏది తక్కువ కాకుండా సర్వ సమృద్ధి వారికి అనుగ్రహించబడాలని రాజాజ్ఞ జారీ చేయబడింది. అయితే దానియేలుకి రాజుగారి భోజనం భుజించడం కానీ, ఆ ద్రాక్షారసం పానం చేయటం కానీ ససేమిరా ఇష్టం లేదు. ఎందుకు అనంటే, ఆ బబులోను దేశంలో రాజుగారికి పెట్టే భోజనం తప్పనిసరిగా బబులోను దేవతలకు నైవేద్యంగా అర్పించి ఆ తర్వాత మాత్రమే రాజుగారికి భోజనం పంపిస్తారు, ద్రాక్షారసం పంపిస్తారు. ఆ విగ్రహాలకు అర్పితం చేయబడిన ఆ నైవేద్యం, ఆ ఆహార పదార్థాలు అపవిత్రముగా భావించినటువంటి దానియేలు నపుంసకుల అధిపతి దగ్గరికి వచ్చి అన్నాడు, రాజుగారి భోజనం ద్రాక్షారసం పుచ్చుకుని మా శరీరాలను అపవిత్రపరచుకోవటం మాకు ఇష్టం లేదు. మాకు దయచేసి శాఖా ధాన్యాదులను ఇప్పించండి అని మనవి చేశాడు. ఆయన అన్నాడు, మీరు అడుగుతున్నటువంటి ఈ ఆలోచన నా ప్రాణాల మీదకి తీసుకుని వచ్చేటట్లుగా ఉంది. ఈ సంగతి గనక రాజుగారికి తెలిసిందంటే నన్ను ప్రాణాలతో బ్రతకనివ్వడు. ఎందుకనంటే మీరు ఈ శాఖా ధాన్యాదులు భుజించి ఈ అన్నపానాలు పుచ్చుకుని మీ శరీరాలు క్షీణించుచున్నట్లయితే మీ ఈడు పిల్లలు ముఖాలు కళగా చాలా దృఢంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండి మీ యొక్క శరీరాలు క్షీణించినట్లయితే రాజుగారి దగ్గర నాకు ప్రాణాపాయం వస్తుంది అని చెప్పాడు. అప్పుడు దానియేలు అన్నాడు, 10 రోజులు శాఖా ధాన్యాదులు ఇచ్చి 10 రోజుల తర్వాత మా ఈడు పిల్లలను రాజుగారి భోజనం చేస్తూ ద్రాక్షారసం పుచ్చుకుంటూ ఉన్నటువంటి పిల్లల ముఖాలు పరీక్షించి చూడండి, మా ముఖాలు కూడా పరీక్షించి చూడండి. మీకేదైనా ఇబ్బందికరంగా ఉంటే ఆ తర్వాత మీకు తోచినట్లుగా చేయమని సలహా కోరాడు. అది నపుంసకుల అధిపతికి అనుకూలంగా మారింది. 10 రోజులు శాఖా ధాన్యాదులకు అనుమతి ఇచ్చాడు. ఆ మీదట రాజుగారి భోజనం చేస్తున్నటువంటి యవనస్తులైనటువంటి పిల్లల ముఖాలని చూచాడు. ఈ శాఖా ధాన్యాదులు తింటూ ఆ భోజనం ద్వారా తమ్మును తాము అపవిత్రపరచుకోకుండా పవిత్రంగా నీతిగా బ్రతుకుతున్న దేవుని పిల్లల ముఖాలు చూచాడు. చూస్తే బైబిల్ ఈ విధంగా చెప్తుంది, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోల ముఖాలు ఎలా ఉన్నాయంటే కళగాను సౌందర్యముగాను ఉండెను. కళగాను సౌందర్యముగాను ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎవరైతే పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటారో, అపవిత్రత ప్రవేశించకుండా, అసహ్యమైన కార్యాలు చేయకుండా, దేవునికి విరుద్ధంగా ప్రవర్తించకుండా, నీతిగా పవిత్రంగా నిర్మలంగా తమ జీవితాలని కాచుకుని కాపాడుకుంటారో
వాళ్ళ యొక్క జీవితాలు కళగాను సౌందర్యంగా, అంటే ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి ఉంటాయని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కనుక మీ జీవిత కాలం అంతా కూడా కళగా, సౌందర్యంగా, ప్రకాశవంతంగా, మరింత మహిమకరంగా కనబడాలంటే ఒక్కటే మార్గం, లోతైన పరిశుద్ధ జీవితాన్ని దేవుని భయముతో ఎవరైతే కాచుకొని కొనసాగిస్తూ ఉంటారో వారి జీవితాలు ప్రకాశవంతంగా మార్చబడతాయి. రెండవదిగా బైబిల్లో చదువుకుందాం, చూడండి. ఎప్పుడు మన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది, మిగుల కాంతివంతంగా మన జీవితం, మన బ్రతుకు ప్రకాశవంతంగా మార్చబడుతుంది అనే వివరాలు చదువుకుందాం. చూడండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుకుందాం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా దేవుడు అతనితో మాట్లాడుచుండెను. తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అందరం చేతులైతే స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మోషే ఉదయకాల సమయంలో దేవుని ఆజ్ఞ ప్రకారం 2 రాతి పలకలను సిద్ధపరచుకొని సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. 40 రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో అన్నపానములు మానివేసి ప్రార్థనలో గడపటం మొదలుపెట్టాడు. దేవునితో సన్నిహిత సహవాసం చేయటం ప్రారంభించాడు. దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నాడు, దేవుని మాట వింటూ ఉన్నాడు, దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. 40 రాత్రి మగళ్ళు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నిద్ర లేదు, తిండి లేదు, మనుషులతో మాట్లాడే సౌకర్యం లేదు. సీనాయి కొండ శిఖరమున ప్రత్యక్షమైన దేవుని సముఖంలో పట్టుదలతో, పవిత్ర హృదయముతో, ఆత్మతో, మనస్సుతో, యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు దేవుడు దిగొచ్చాడు. దైవ ప్రత్యక్షత అతనికి అనుగ్రహించబడింది. దేవుడు తన చేవ్రాతతో మోషే దగ్గర ఉన్నటువంటి 2 రాతి పలకల మీద ధర్మశాస్త్రము యొక్క ఆజ్ఞలను, విధులను, కట్టడలను రాశాడు. దేవుని చేవ్రాతతో రాయబడిన ధర్మశాస్త్ర విధులు కలిగిన ఆ రాతి పలకలు చేత్తో పట్టుకుని కొండ దిగుతూ ఉండగా అతనితో దేవుడైన యెహోవా ముఖాముఖిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతున్నాడో మోషే ముఖ చర్మం అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంది, కాంతులు విరజిమ్ముతూ ఉంది, మండుచు ప్రకాశిస్తున్నటువంటి దీపంలాగా తేజరిల్లిపోతూ ఉంది. విచిత్రం ఏంటంటే మోషేకి ఆ సంగతి తెలియలేదు, కానీ దేవుని మహిమ అతని ముఖం మీద, అతని దేహం మీద ప్రసరించబడినప్పుడు అతను మహామహిమతో, అధిక మహిమతో నింపబడి అత్యధికంగా తేజరిల్లుతూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. చాలామంది జీవితాల్లో
నా బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించాలి. నా జ్ఞానం ద్వారా నేను సమాజంలో ప్రకాశించాలి. దేవుడు నాకు ఇచ్చే ఆశీర్వాదాలతో నేను అధికంగా ప్రకాశించాలి. దేవుడు నాకు ఇచ్చే అధిక విజయాలతో సమాజంలో ప్రకాశించాలి అని ఆశించేవాళ్ళు మొదటిగా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి. రెండవదిగా ఎక్కువగా దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలి. ఎక్కువగా దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలి. సన్నిధిలో గడపటం అంటే కేవలం ప్రార్థన చేయటం, ఉపవాస ప్రార్థన చేయటం, కన్నీటి ప్రార్థన చేయటం, పట్టుదలతో కూడిన ప్రార్థన చేయటం, విశ్వాస సంబంధమైన ప్రార్థనలు చేయటం మాత్రమే కాదు. కానీ సన్నిధిలో గడపటం అంటే అర్థం ఏంటంటే దేవుని మాట వినటం, దేవుని చిత్తాన్ని అనుసరించి ప్రభువుని సంతోషపెట్టే సుందరమైన జీవితం జీవించాలి. అప్పుడు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో మొదలవుతాయి. రక్షించబడినటువంటి దేవుని పిల్లల యొక్క హృదయం నిండా దేవుని వాక్యం ఉండాలి. పరిశుద్ధుల యొక్క చేతుల్లో శాసనాలు కలిగినటువంటి రాతి పలకలు చేత పట్టుకొని ఆ వాక్యపు వెలుగులో నడిపించబడతా ఉండాలి. అప్పుడే మహిమా స్వరూపుడైనటువంటి దేవుడు మనతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఎవరైతే దేవుని స్వరాన్ని వింటారో, ఎవరితోనైతే దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడో వారి బ్రతుకులు, వారి భవిష్యత్తు, వారి జీవితం, వారి కుటుంబం, వారి సంఘం, వారి సహవాసం, వారి సమాజం అత్యంత ప్రకాశవంతంగా మార్చబడతాయి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం, గంటల తరబడి సమయం దొరికినప్పుడల్లా ఆసక్తితో, విశ్వాసముతో ప్రభు పాద సన్నిధిని చేరి రహస్యమందు చూచు తండ్రికి ఎవరైతే ప్రార్థన చేస్తూ ఆయన చిత్తానుసారంగా నడిపించబడుతూ ఉంటారో వారి బ్రతుకులు ఈ ఆగస్టు మాసములో మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశింపచెయ్యునుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేసేవారు ముఖాలు ప్రకాశిస్తాయి. ఇంకొక విచిత్రం చెప్పమంటారా? దేవుని మహిమ చేత కప్పబడి దేవుని మహిమతో నింపబడినటువంటి వారి బ్రతుకులు ప్రకాశించినప్పుడు వారు తమ ప్రభావాన్ని, ప్రకాశవంతమైన జీవితాన్ని 10 మందిలో ప్రదర్శించడానికి ప్రయత్నాలు చెయ్యరు. మరొక విచిత్రమైన మాట ఏంటంటే దేవునితో సహవాసం చేసేవారు తమ్మును గూర్చి తాము గొప్పలు చెప్పుకోరు. దేవునితో సన్నిహిత సహవాసం చేసేవారు తమ్మును గూర్చి తాము గొప్పలు చెప్పుకోరు. తమ గొప్పతనాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చెయ్యరు. తమ్మును తాము హెచ్చించుకొనరు అనే సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది చూడండి, ప్రార్థనలో గడిపేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, మంచి ప్రసంగికులు, మంచి మాటకారితనం ఉన్నవాళ్ళు, మేధావులు, ధనవంతులై ధారాళంగా దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ పాటికి గొప్పలు చెప్పుకోవడమే సరిపోతుంది. తమ్ముని గురించి తాము గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా ఉంటారు. మా కులగోత్రాలు ఉన్నతమైనవి, మా ఆచారాలు, మా సంస్కృతులు, మా సాంప్రదాయాలు చాలా ప్రత్యేకమైనవి, మా వస్త్రధారణ చాలా విశిష్టమైంది, మా ఉద్యోగం
మా వ్యాపారం, మా సంపాదన, మా యొక్క బంధువర్గం చాలా ప్రత్యేకమైన వాళ్ళు, మా ప్రార్థన చాలా ప్రత్యేకం, మా ఆరాధన చాలా ప్రత్యేకం, మా క్రమాలు చాలా ప్రత్యేకం అని ఏ కాడకి అవకాశం దొరికినప్పుడల్లా, వీలు కుదిరినప్పుడల్లా తమ్ముని గురించి తాము గొప్పలు చెప్పుకుంటా, తమ్మును తాము హెచ్చించుకుంటా, తమ్మును తాము పొగుడుకుంటా ఉంటారు. అయితే దేవునితో సహవాసం చేసే వాళ్ళని గుర్తుపెట్టుకోండి, తమ్మును తాము ఏ రోజు కూడా పొగుడుకోరు, తమ్మును గురించి తాము గొప్పలు చెప్పుకోరు, తమను తాము హెచ్చించుకునే ప్రయత్నం అవకాశం వచ్చినా పొరపాటున చెయ్యరు. అయితే విచిత్రం ఏంటంటే తమ ప్రభావాన్ని కానీ, తమ ప్రకాశవంతమైన జీవితాన్ని కానీ ప్రజల ఎదుట ప్రదర్శించి అందరి మన్ననలు, గౌరవాలు, ఘనతలు పొందటానికి ప్రయత్నం చేయరు. కానీ విచిత్రం ఏంటో చెప్పమంటారా? వాళ్ళకి తెలియదండి, దేవునితో సహవాసం చేసేవారి ప్రకాశవంతంగా ఉన్న వారి ముఖాలు, వారు దేవుని మహిమతో నింపబడ్డారన్న సంగతి దేవునితో సహవాసం చేసేవాళ్ళు గుర్తించలేరు, తెలుసుకోలేరు. కానీ వాళ్ళను చూచిన వాళ్ళందరూ గుర్తుపడతారు. ఇక్కడ మోషే సీనాయి పర్వతం దిగుతూ ఉండగా అహరోను, ఇశ్రాయేలీల సర్వ సమాజం అంతా ఆ కొండ దిగుతూ ఉన్నటువంటి మోషేని చూచి ఎర్రికేకలేస్తున్నారు. ఏమని తెలుసా? మోషే, నీ ముఖ చర్మం ప్రకాశించుచున్నది, మేము మీ ముఖాన్ని చూడలేకపోతున్నాం, నీ ముఖాన్ని ముసుగుతో కప్పుకో అని కేక వేసినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని పిల్లలారా, మీరు ఎక్కువగా దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపినట్లయితే, దేవునితో అత్యంత సన్నిహిత సంబంధం ఏర్పరచుకుని ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా జీవించినట్లయితే మీ బ్రతుకు మరింత ప్రకాశవంతంగా మార్చబడుతుంది. అంత మాత్రమే కాదండి, ఎవరైతే దేవునితో ఎక్కువగా సహవాసం చేస్తారో వారి హృదయం ఎప్పుడు సమాధానంతో నిండి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో సహవాసం చేసే వారి హృదయంలో ఎలాంటి కలవరాలు ఉండవు, ఎలాంటి ఆందోళనకరమైన పరిస్థితులు ఉండవు, జీవితంలో ఆటుపోట్లు ఉండవు, యుద్ధ వాతావరణం ఉండదు. నిమ్మళంగా, ప్రశాంతంగా, సమాధానంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని వెళ్ళబుచ్చుతారు. మరొక్క మాటలో చెప్పాలంటే, దేవునితో ఎవరైతే ఎక్కువగా సహవాసం చేస్తారో వారికి పరిశుద్ధత మీద ఆకాంక్ష పెరుగుతుంది, అపవిత్రత మీద అసహ్యం కలుగుతుంది. పరిశుద్ధత మీద ఆకాంక్ష పెరుగుతుంది, అపవిత్రత మీద అసహ్యం కలుగుతుంది. సమస్యల వైపు వారి దృష్టి మళ్ళక దేవుని మీదే వారు దృష్టి నిలిపి, దేవుని మీదే ఆధారపడి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని సంతోష గానాలతో నడిపించబడతారు. దేవునితో ఎవరైతే సన్నిహిత సహవాసం చేస్తారో వారు దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికలను స్పష్టంగా గుర్తుపడతారు. అందుకని యేసుక్రీస్తు వారు చెప్తారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నన్ను వెంబడిస్తాయి, నా చేతిలో నుంచి వాటిని ఎవరు అపహరించలేరు అని. కనుక దైవ నడిపింపును స్పష్టంగా గుర్తించి దేవునిని వెంబడించాలి. దేవుడు నడిపించే మార్గాలలో చక్కగా, సమాధానంగా, ధైర్యంతో నడిపించబడాలంటే దేవునితో మనం ఎక్కువగా సహవాసం చేయాలి. దేవునితో ఎక్కువగా సహవాసం చేస్తే దేవుని కాపుదల్లో మనం భద్రపరచబడతాం. యేసుక్రీస్తు వారు చెప్పారు, నా గొర్రెలు నా స్వరాన్ని విని నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవం అనుగ్రహిస్తున్నాను,
నా చేతిలో నుంచి ఎవ్వడు వాటిని అపహరించడు. అంటే దేవుని యొక్క భద్రతలో ఉంటారు, దేవుని సంరక్షణలో ఉంటారు, దేవుని కనుదృష్టి ఎల్లప్పుడూ వారి మీద ఉంటుంది. ఏ సమస్యలు కానీ, ఏ సాతాను శక్తుల ప్రయోగాలు కానీ వారి మీద జరగకుండా, సాతాను ఎంత ప్రయత్నం చేసినా సాతాను చేతికి చిక్కకుండా దేవుడు క్షణక్షణం అనుక్షణం ఆయనతో సహవాసం చేస్తున్న పరిశుద్ధులను, భక్తులను, ఆత్మీయులను భద్రంగా కాపాడునుగాక. గట్టిగా హల్లెలూయా. దేవునితో ఎవరైతే ఎక్కువగా సహవాసం చేస్తారో వారి స్వభావం మారిపోద్దండి, వారి మాటలు మారిపోతాయి, వారి ప్రవర్తన మారిపోద్ది, వారి అంతరంగం మారిపోద్ది, వారి ఆలోచన విధానాలన్నీ పూర్తిగా మారిపోతాయండి. మోషే ముఖ చర్మం ఏ రీతిగా మహిమతో కప్పబడి ప్రకాశవంతంగా మారిపోయిందో దేవుని సందులో గడిపినప్పుడు, ఖచ్చితంగా యేసు రక్తంతో కడగబడి బాప్తిస్మం పొంది ఆత్మచేత ముద్రించబడిన ఆత్మీయుల యొక్క స్వభావాలు మారతాయి, మాట మారుతుంది, క్రియలు మారతాయి, ప్రవర్తన మారుతుంది, మనుగడ మరో మలుపు తిరుగుతుంది. ఎంతకాలం నుంచి మందిరానికి వస్తున్నా, వాక్యం వింటున్నా, ఆరాధనలు చేస్తున్నా, అర్పణలు అర్పిస్తున్నా, సహవాసంగా కూడుకుంటున్నా, ఎందుకు మన జీవితంలో మన స్వభావం మారట్లేదు, మన మాట తీరు మారటలేదు, మన ప్రవర్తనలో మార్పు జరగటం లేదు, మన వ్యక్తిత్వం ఎప్పటిలాగానే పాతగా, రోతగా, అసహ్యంగా, అపవిత్రంగా, నీచంగా ఉండటానికి కారణం ఏంటంటే, రక్షణ పొందాం కానీ, వెలిగించబడ్డాం కానీ, రక్షకుడైన యేసును తెలుసుకున్నాం కానీ, ఆసక్తిగా ఆలయానికి వస్తున్నాం కానీ, వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేయలేకపోతున్నాం. ఎక్కువగా దేవుని సమయంలో ప్రార్థనలో గడపలేకపోతున్నాం. ఎక్కువగా దేవునితో మాట్లాడే అనుభవం తగ్గిపోయింది. దేవుడు తరచుగా మనకు ప్రత్యక్షమై మనతో మాట్లాడటం మానేశాడు. అందుకే కొందరు బ్రతుకుల్లో ఎంత కాలమైన విశ్వాస జీవితంలో అసలు మార్పే ఉండదండి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు, గొర్రెతోక బెత్తడే అన్నట్లు ఆ భక్తిలో ఎదుగుదల ఉండదు, విశ్వాసంలో ఎదుగుదల ఉండదు, ప్రార్థనలో ఎదుగుదల ఉండదు, పరిశుద్ధతలో ఎదుగుదల ఉండదు, ఆరాధనలో ఎదుగుదల ఉండదు, దైవ ప్రత్యక్షతలో క్రొత్తదనం ఉండదు. ఎప్పుడు యథా రాజా తథా ప్రజ అన్నట్లుగానే ఉంటారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కిన అనుభూతి చాలామందిలో కలగట్లేదు. ఈరోజు మీరు తీర్మానంతో ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, మీ సన్నిధిలో గడిపిన మోషే, మీరు మాట్లాడుతూ ఉండగా ఆయన ముఖ చర్మం ప్రకాశించింది, ఆయనలో విప్లవాత్మకమైన పెనుమార్పులు సంభవించాయి. నా బ్రతుకులో కూడా మార్పులు చూడాలయ్యా. నా ఇంట్లో వాళ్ళు నా మార్పుని చూడాలి, నా ఇరుగు పొరుగు వాళ్ళు నా మార్పుని చూడాలి, నా స్నేహితులు నా మార్పుని చూడాలి, నా సంఘస్థులు నా మార్పుని చూడాలి, నా సమకాలికులు నా మార్పుని చూడాలి అని మీరు ప్రతిరోజు దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థన చేసుకుని ఆయన మహిమ ప్రత్యక్షత కొరకు ఆశపడండి. ఖచ్చితంగా ఆయన మీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతూ ఉండగా మీ ముఖ చర్మం, మీ బ్రతుకు అత్యంత ప్రకాశవంతంగా మారిపోవునుగాక. నమ్మిన వాళ్ళందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించాలంటే దేవునితో ఎక్కువగా సమయాన్ని మనం గడపటం అలవాటు చేసుకోవాలి. మోషే
దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపినప్పుడు, ప్రార్థనలో గడిపినప్పుడు, సన్నిధిని అనుభవించి ఆనందిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుచుండగా అతని ముఖ చర్మం మారిపోయింది. ఇంకొక విచిత్రమైన మాట కూడా చెప్తాను చూడండి. దేవునితో ఎక్కువగా ఎవరైతే సహవాసం చేస్తారో, దేవుని సన్నిధిలో జీవించి ఆయన చిత్తానుసారంగా ప్రవర్తిస్తారో, ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకుని సాక్షులుగా తేజరెళ్ళాలని కోరుకుంటారో వారి యొక్క జీవితం ఎట్లా ఉంటుందో తెలుసండి. యేసయ్యతో ఎక్కువ సహవాసం చేస్తే యేసయ్యలో ఉన్నటువంటి స్వభావాలన్నీ ఆయనతో సహవాసం చేసేవారికి అనుగ్రహించబడతాయండి. యేసయ్యలో ఉన్న ప్రేమ, యేసయ్యలో ఉన్న పరిశుద్ధత, యేసయ్యలో ఉన్న క్షమాగుణం, యేసయ్యలో ఉన్నటువంటి కనికరం, యేసయ్యలో ఉన్నటువంటి తగ్గింపు జీవితం, ఇవన్నీ కూడా దేవునితో ఎక్కువ సహవాసం ఎవరైతే చేస్తారో ఈ సుగుణాలన్నీ వారిలోనికి వచ్చేస్తాయండి. మీరు ఆలోచించండి. మీరు యేసయ్యతో సహవాసం చేస్తే యేసయ్యకు ఉన్నటువంటి ఆ పరిశుద్ధత మీకు అనుగ్రహించబడుతుందా? యేసయ్యలో ఉన్నటువంటి ప్రేమ మీరు కలిగి పొందుకొని అనేకులకు పంచగలుగుతున్నారా? యేసయ్యలో ఉన్న ఆ క్షమించే స్వభావం, క్షమించే గుణం మీరు కలిగి నడుచుకోగలుగుతున్నారా? యేసయ్యలో ఉన్న సహనం మీరు అనుభవించి అన్ని విషయాలలో, ప్రతికూల పరిస్థితుల్లో అంతము వరకు, ఆఖరి శ్వాస వరకు సహించగలుగుతున్నారా? అందరినీ అర్థం చేసుకోవటం, అందరినీ ప్రేమించడం, అందరికీ ఉపకారం చేయటం, ఎలాంటి దేవ స్వభావాల చేత మనం అలంకరించబడాలి. ఎప్పుడు మనం దేవుని యొక్క స్వభావాలను ధరించుకుంటాం, దేవుని స్వభావాలతో మనం నింపబడి దేవుని పోలికలోనికి మనం మార్చబడతాము అని అంటే, దేవునితో ఎక్కువ సహవాసం కలిగి జీవించినటువంటి వారిలో ఈ దేవుని యొక్క సుగుణాలన్నీ క్రమక్రమంగా వారిలోనికి వచ్చేస్తాయి. కనుక రక్షించబడ్డామని సంతోషించక, మనం దీవించబడ్డామని ఆనందించక, సమృద్ధిని అనుభవిస్తున్నామని సంతృప్తి చెందక, దేవునితో ఎక్కువగా మరింత అధికంగా సహవాసం చేయండి. అప్పుడు మీకు మేలు కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, సరి అయిన త్రోవల్లో నడిపించబడతారు, ధైర్యంగా ఉంటారు, మీ స్వభావాలు మార్చబడతాయి, మాట మార్చబడుతుంది, ప్రవర్తన మార్చబడుతుంది, మనుగడ మరో మలుపు తిరుగుతుంది. మీలోనికి క్రీస్తు యేసులో ఉన్నటువంటి సుగుణాలన్నీ కూడా అనుగ్రహించబడి మీ బ్రతుకు సమాజానికి, సంఘానికి, కుటుంబానికి దీవెనకరంగా మార్చబడుతుంది. ఇలాంటి గొప్ప కార్యాలు మీరు పొందుకుని సమాజంలో మధ్యాహ్న కాల తేజస్సు కంటే మీ బ్రతుకు అధికముగా ప్రకాశించాలంటే బైబిల్ చెప్తున్న చక్కని మాట, మోషే శాసనములు కలిగిన రాతి పలకలను చేతబట్టుకుని సీనాయి కొండ దిగుచూ ఉండగా యెహోవా అతనితో మాట్లాడుచూ ఉండెను. అప్పుడు మోషే ముఖ చర్మము ప్రకాశించెను. చప్పట్లు కొట్టండి సంతోషంగా. మొదటి మాట, మన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించాలంటే మనల్ని మనం శుద్ధీకరించుకుని పరిశుద్ధపరచుకున్నప్పుడు మనం ప్రకాశమానులుగాను నిర్మలులుగా మార్చబడతాం. రెండవదిగా, దేవునితో ఎక్కువగా సహవాసం చేసినప్పుడు అత్యంత సన్నిహిత సంబంధం కలిగి నడిపించబడినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మన ముఖ చర్మం ప్రకాశిస్తుంది, మన మనుగడ మరో మలుపు తిరుగుతుంది. మనం చూచిన వాళ్ళందరికీ దేవుని మహిమ మన ద్వారా వెల్లడి పరచబడుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ ధారాళంగా దయచేయునుగాక. మూడో మాట చదువుకుందాం చూడండి. దానియేలు గ్రంథం
12వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశిస్తారు. చప్పట్లు కొట్టండి సంతోషంగా. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎందరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశిస్తారు. నక్షత్రాలు నిరంతరం ప్రకాశించేవి. నక్షత్రాలు స్వయం ప్రకాశత గలవి. చంద్రునికి స్వయంగా ప్రకాశించే ఆ స్థితి లేదు. కానీ నక్షత్రాలు మాత్రం తమంతట తాము స్వయంగా ప్రకాశిస్తాయి. మరొక విచిత్రం, నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాయి. పట్టపగలు సూర్యకాంతిలో మనకి నక్షత్రాల యొక్క ఆ వెలుగు, ఆ కాంతి, ఆ నక్షత్రాల రూపం మనకి కనబడదు. కానీ రాత్రి పగలు నిరంతరం నక్షత్రాలు ప్రకాశిస్తూనే ఉంటాయి. ఇంకొక విచిత్రం, నక్షత్రాలు భూమి మీద కానీ భూమికి పైన కానీ కాదు, కానీ ఆకాశములో గగనతలములో ఉన్నతమైన స్థలములో ఉంటాయి. మరొక విచిత్రం ఏంటంటే, నక్షత్రాలు ఒంటరిగా ఉండవు. నక్షత్రాలన్నీ గుంపులుగా చాలా విస్తారంగా ఆకాశమంతా అద్దినట్లుగా, ఆకాశములో అమర్చినట్లుగా ఈ నక్షత్రాలు మనకి కనబడతా ఉంటాయి. అంటే మన జీవితం ఆకాశ మండలంలో ఉన్న నక్షత్రముల వలె అందరికంటే అత్యున్నతమైన స్థానంలో ఉండాలి. భూప్రపంచం అంతటికీ వెలుగుమయంగా, దీవెనకరంగా మార్చబడాలి. మనం అందరి మధ్యలో అత్యంత ప్రకాశవంతంగా జీవించాలి అన్నది దేవుని యొక్క ఉన్నత ఉద్దేశం. అయితే ఎప్పుడు మనం ఆకాశ మండలంలో నక్షత్రాల్లాగా నిరంతరం ప్రకాశించగలుగుతాం? మన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా నిరంతరం ప్రకాశించేటట్లుగా ఉంటుంది అని అంటే, మూడో మాట గుర్తుపెట్టుకోండి, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు మాత్రమే ఆకాశ మండలములోని నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తారు. దీని యొక్క అర్థం ఏంటంటే, రక్షించబడిన దేవుని పిల్లల యొక్క బాధ్యత, కర్తవ్యం, దేవుడు అప్పగించిన పని ఏంటంటే, మనం అనేకులను నీతి మార్గమును అనుసరించేటట్లుగా త్రిప్పాలి. దేవుని మార్గాల వైపు, నీతి మార్గం తట్టు తిప్పాలి. నిత్య జీవ మార్గము తట్టు అనేకులను త్రిప్పాలి. సత్యమును అనుసరించి నడుచుకున్నట్లుగా అనేకులు మనం త్రిప్పాలి. యేసుక్రీస్తును గురించిన సువార్త ప్రకటించాలి. యేసయ్య దైవత్వాన్ని అనేకులకు తెలియపరచాలి. సువార్త సునాదం అనేకులకు బోధించాలి. రక్షించబడిన దేవుని పిల్లల యొక్క మనసులో ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క మంచి జీవితంలో కొంతమందినైనా దేవుని యొద్దకు నడిపించాలి, నీతి మార్గంలోనికి నడిపించాలి, సన్మార్గంలోనికి నడిపించాలి, సత్య మార్గంలోనికి నడిపించాలి, సమాధానకరమైన మార్గంలోనికి నడిపించాలి అన్న ఆశ, ఆలోచన మనం కలిగి ఉండాలి. ఆ దిశగా మనం నడుస్తూ అనేకులను మనం నడిపించాలి. మనం రక్షించబడ్డాం, వెలిగించబడ్డాం, మనం ఆశీర్వదించబడ్డాం, ఆరోగ్యంగా ఉన్నాం అని మనం తృప్తి పడక
ప్రతిరోజు రక్షించబడిన దేవుని పిల్లల్లో ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, నేను కొంతమందినైనా నా జీవితంలో ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి, నిత్య జీవానికి సిద్ధపరచాలి, సంఘంలో చేర్చాలి అన్న ఆసక్తి, ఆలోచన ఉండాలి. మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన సాక్ష్యం ద్వారా, మన నీతి క్రియల ద్వారా అనేకులను నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు త్రిప్పాలి. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎవరు అనేకులను త్రిప్పుతారో, ఎంతమందినైతే నువ్వు నీతి మార్గముని అనుసరించి నడుచుకున్నట్లుగా, నిత్య జీవ మార్గమును అనుసరించి నడుచుకున్నట్లుగా నీవు తిప్పుతూ ఉంటావో, ఒక్కొక్కరిని తిప్పుతూ 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 ఉండగా నీ మహిమ అంతకంతకు 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 అధికమై నీవు మరింత అధికంగా ప్రకాశించే అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఎప్పుడు వింటూ ఉంటారు ఒక మాట, అదేంటంటే, గొర్రెలు గొర్రెల్ని కంటాయి, కాపరి గొర్రెలను కాపాడతాడు, మేపుతాడు. ఇక్కడ మీరు గమనించండి, కాపరి గొర్రెలను కంటాడా లేకపోతే గొర్రెలు గొర్రెలను కంటాయా? చెప్పాలి గట్టిగా. గొర్రెలు, కాపరి ఏం చేస్తాడు? ఆ గొర్రెలకు కావలసిన మంచి మేత, మంచి ఆహారం, బలవర్ధకమైన పోషణ ఇచ్చి వాటిని సంరక్షిస్తూ ఉంటాడు. క్రూర మృగాలకు చిక్కకుండా, శత్రు దాడి జరగకుండా, గాయపరచబడకుండా, ప్రాణాలకు ఎటువంటి అపాయం రాకుండా కాపాడవలసిన బాధ్యత, ముందుగా నడవవలసిన బాధ్యత, సంరక్షించవలసిన బాధ్యత, పోషించవలసిన బాధ్యత కాపరిది. గొర్రెల్ని కని గొర్రెల్ని విస్తరింపచేయవలసిన బాధ్యత గొర్రెలది మాత్రమే. అలాగే విశ్వాసులైనటువంటి మీరు తప్పనిసరిగా వారములో ఒక్కరినైనా దేవుని మందిరాన్ని నడిపించాలన్న ఆ టార్గెట్ పెట్టుకుని, ఆ లక్ష్యంతో మీరు అవకాశం దొరికినప్పుడల్లా మీ ఇంటి వాళ్ళతో, మీ ఇరుగు పొరుగు వాళ్ళతో, మీ శ్రేయోభిలాషులతో, మీ బంధువులతో, మీరు ఎక్కడ పనిచేస్తున్నారో ఆ పని స్థలంలో ఒక్కరికైనా సమయానుకూలంగా, సందర్భానుసారంగా సువార్త చెప్పే ప్రయత్నం చేయండి. పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పాల్సిన అవసరం లేదు, పాటలు పాడాల్సిన అవసరం లేదు, దీర్ఘ ప్రార్థనలు చేయాల్సిన అవసరం లేదు. సమయస్ఫూర్తితో, సమయోచితమైన జ్ఞానంతో రైట్ టైంలో వారికి మీరు యేసయ్యను పరిచయం చేస్తే, మీరు ఒక్కసారి మందిరానికి వచ్చి చూడండి. మీరు ఒక్కసారి మా సేవకుల దగ్గర ప్రార్థనలు చేయించుకోండి. మీ సమస్యలు పరిష్కరించబడతాయి, మీ ఇబ్బందులు తొలగించబడతాయి, మీ రోగాలు బాగవుతాయి, మీకు సమాధానం అనుగ్రహించబడుతుంది, మీ కుటుంబం కట్టబడుతుంది, మీ కార్యాలు సఫలపరచబడతాయి. యేసయ్య మంచి దేవుడు, అందరికీ దేవుడు, అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. ఆయన సర్వమానవాళి కోసమే పవిత్రమైన రక్తాన్ని కార్చాడు, ప్రాణత్యాగం చేశాడు, సమాధిలో పెట్టబడి 3వ రోజు పునరుద్ధానపు శక్తితో తిరిగి లేచాడు అని మంచి మాటలు. యేసయ్య బ్రతికినంత కాలం ఎంతోమందికి మేలు చేశాడు, ఎంతోమంది రోగులు స్వస్థపరిచాడు, అపవిత్రాత్మ శక్తులతో పీడించబడిన వారికి విడుదల ప్రసాదించాడు. ఆయన పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి అక్కడికి మనల్ని తీసుకెళ్ళటానికి మరల త్వరగా రాబోతున్నాడు అని అనేకులకు చక్కగా అర్థవంతంగా చెప్పే ప్రయత్నం చేయండి. మీరు మాట్లాడటం చేతగాని వాళ్ళు చక్కగా దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క పరిచయాన్ని తెలియపరచడం చేతగాకపోతే మరి మేమెట్లా అనేకులు నీతి మార్గం అనుసరించినట్లు తిప్పాలి? మాకు మాట్లాడటం చేతగాట్లేదు, మాకు ఆసక్తి అయితే అధికంగా ఉంది కానీ మాట్లాడలేకపోతున్నాం,
మేము మాట్లాడుతుంటే వాళ్ళు రివర్స్ అవుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, ఇష్టం వచ్చినట్లుగా దూషించి దుర్భాషలు మాట్లాడుతున్నారు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే, వాక్యం లేకుండానే అస్సలు మీరు ఒక్క మాట కూడా నోరు తెరిచి మాట్లాడకుండానే అనేకులు నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్లు త్రిప్పబడే ఒక ప్రత్యేకమైన మార్గం ఉంది. అదేంటో తెలుసా? భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే అనేకులు దేవుని యొద్దకు రాబట్టబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. రక్షించబడిన దేవుని పిల్లలు, వెలిగించబడిన దేవుని పిల్లలు, విశ్వాసములో ఎదుగుతున్న దేవుని పిల్లలు, ఆత్మానుసారంగా జీవిస్తున్న పరిశుద్ధులైనటువంటి దేవుని పిల్లలు దేవుని భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన కలిగి నడుచుకుంటే ఖచ్చితంగా ఎంత భయముగా, ఎంత పవిత్రంగా, ఎంత నీతిగా, ఎంత నిజాయితీగా, ఎంత యథార్థంగా ఎలా బ్రతుకుతున్నారు అనే ఆలోచనలు మిమ్మల్ని చూచిన వాళ్ళందరికీ ఆటోమేటిక్గా మొదలవుతాయి. చూచి 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 ఒకరోజు ఉండబట్టలేక అడిగేస్తారు, నువ్వు ఎంత పవిత్రంగా, ఎంత యథార్థంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత నీతి నియమాలతో ఎలా జీవించగలుగుతున్నావు అని అడుగుతారు. అడిగినప్పుడు నీ వ్యక్తిగత అనుభవాన్ని వారికి పంచుకున్నట్లయితే వారితో ఖచ్చితంగా వారి బ్రతుకుగా మార్చబడుతుంది. వారు ప్రభు సన్నిధికి రాబట్టబడతారు. వాళ్ళు సన్నిధికి రాబట్టబడుతూ ఉండగా నీ యొక్క వెలుగు ఆ యొక్క నక్షత్రాల వలె ప్రకాశించడం, అధికంగా ప్రకాశించడం, మరి ఎక్కువగా ప్రకాశించడం నీవు చూస్తావు. నిన్ను చూచిన వాళ్ళందరికీ నీలో ఉన్న వెలుగు కనబడబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక రెండు ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఈ మాటలో నేను మీతో చెప్తాను, చదువుకుందాం. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందామండి. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యాకోబు అనే దైవజనుడు ఒక చక్కని మాట చెప్తున్నాడు. రక్షించబడిన దేవుని పిల్లలలో, వెలిగించబడిన దేవుని పిల్లలలో, పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులలో, విశ్వాస యాత్రలో నడిపించబడుతున్నటువంటి ఆత్మీయులలో ఎవరైనా ఒకడు సత్యము నుంచి తొలగిపోతే, నీతి మార్గము నుంచి తొలగిపోతే, పరిశుద్ధుల సహవాసంలో నుంచి తొలగిపోతే, వాక్య ఉపదేశములో నుంచి తొలగిపోతే, లోకం తట్టు ఆకర్షించబడి విగ్రహారాధనలో పడిపోయి హృదయాన్ని కఠినపరుచుకొని మూర్ఖంగా, అవిధేయంగా, అపవిత్రతగా, లోకానుసారంగా ప్రవర్తిస్తూ ఉండటం మీరు గమనిస్తే, మీరు గనక సాత్వికమైన మంచి మనసుతో వారిని మంచి దారిలోనికి తీసుకుని రావటానికి ప్రయత్నం చేసి అతన్ని సత్య మార్గం వైపుకు మళ్ళించే ప్రయత్నం కనుక మీరు చేస్తే, మీరు ఒక ఆత్మని నరకములో నుంచి, మరణము నుంచి తప్పించిన వారుగా మార్చబడతారు. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే ఒక పాపిని తప్పు మార్గములో నుంచి సత్య మార్గములోనికి మరలా మళ్ళించి సత్య మార్గం వైపుగా త్రిప్పి నీతి మార్గమును అనుసరించినట్లు ప్రేరేపిస్తారో, మీరేం చేస్తున్నారు తెలుసండి? మీ ద్వారా 2 కార్యాలు జరుగుతున్నాయి. ఒకటి, ఒక ఆత్మని నరకములోంచి తప్పించి నిత్య జీవానికి పాత్రులుగా సిద్ధపరుస్తున్నారు. సేమ్ టైం వారి పాపాలన్నిటినీ కప్పేసి
వారి పాపాలన్నిటినీ పూడ్చేసి వారిని పవిత్రంగా సమాజానికి కనపరచగలిగిన వ్యక్తులుగా మనం మార్చబడతాం. కనుక ఎవరు తప్పిపోతే నాకెందుకు, ఎవరు ఆగిపోతే నాకెందుకు, ఎవరు తప్పుడు త్రోవల్లోనికి వెళ్ళిపోతే నాకెందుకు, ఎవరు లోకంలో కలిసిపోతే నాకెందుకు, ఎవరు వ్యసనాలకి బానిసలైతే నాకెందుకు, ఎవరు లోకంతో ఏకమైపోతే నాకెందుకు, ఎవరు చీకటితో చేతులు కలిపి అంధకార సంబంధమైన క్రియలలో పాలిభాగస్తులుగా జీవిస్తుంటే నాకెందుకు అని పట్టి పట్టనట్లు అంటి అంటనట్లు ప్రవర్తించకుండా రక్షించబడిన దేవుని పిల్లలమైనటువంటి మనం చాలా శ్రద్ధగా బాధ్యతగా తప్పిపోయినటువంటి వ్యక్తులను చక్కని మార్గాల్లోనికి నడిపించడానికి, సత్య మార్గము అనుసరించి నడుచుకునేటట్లుగా చేయటానికి ప్రార్థనాపూర్వకంగా అనేకులను ప్రేరేపించి వారికి నచ్చజెప్పి సత్య మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మీ వెలుగు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది. మీరు ఆకాశ మండలంలో నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశించుదురుగాక. దినవృత్తాంతాల 2వ గ్రంథం 19వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. అందరు చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాట. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యలో సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్ళించెను. దేవునికే మహిమ కలుగునుగాక. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు ఆకాశ మండలములోని నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తారు. ఇక్కడ రాయబడిన చక్కని మాట చూడండి. యెహోషాపాతు ఇతను ఒక రాజు అండి, సర్వాధికారం కలిగిన రాజు, సర్వ సంపదలతో తులతూగుతున్న రాజు, యెహోవాని హృదయపూర్వకంగా వెతికిన రాజు, యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు తన మనసును దృఢపరుచుకున్న రాజు, ఘనత ఐశ్వర్యము మెండుగా అనుభవించి స్వతంత్రించుకున్న రాజు, అన్ని రంగాలలో ఆశీర్వదించబడి అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రాజు అధికారం ఉంది, ఘనత ఉంది, బలముంది, సర్వ సంపదలు ఉన్నాయి, విందు వినోదాలు ఉన్నాయి. అన్ని చోట్ల అందరి ప్రశంసలు అందుకొని దేశాన్ని సుభిక్షితంగా సురక్షితంగా పాలిస్తున్నాడు. అందరూ అతని ఘనపరుస్తూ అతని గౌరవపరుస్తూ ఉన్నారా? అతని కలిగిన ఐశ్వర్యంతో కానీ ఘనతతో కానీ మనుషుల పొగడ్తలతో కానీ తృప్తి పడలేదండి. అతనికి ఉన్న సింహాసనాన్ని బట్టి, కిరీటాన్ని బట్టి, రాజవస్త్రాలను బట్టి, ఆధిక్యతలను బట్టి ఆనందించి సంతృప్తి చెందలేదు. కానీ ఆ రాజుగారు ఒక పని చేస్తూ వచ్చాడు. ఏం చేశాడు అని అంటే చూడండి, చక్కని మాట చెప్తాను చూడండి. యెరూషలేములో నివాసము చేయుచు, యెరూషలేము అంటే శాంతి సౌధం, సమాధాన పట్టణం అని అర్థం. సమాధానకరమైన పట్టణములో అతడు నివాసం ఉన్నాడు, కాపురం ఉన్నాడు. ఆ తర్వాత ప్రతిరోజు అతడట బయలుదేరి బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము వరకు జనుల మధ్యలో సంచరించుచు అనేకులను తమ పితరుల దేవుడైన యెహోవా వైపునకు మళ్ళించాడు అని ఒక చక్కని మాట రాయబడింది. ఇప్పుడు అతను రాజుగారండి, రాజకోటలో విలాసవంతమైన జీవితం, అంశతుళిక తల్పాల మీద పవలిస్తూ, విందు వినోదాల్లో మునిగి తేలుతూ, చక్కని సంగీతం వింటూ, పాటల కచేరీలు
ఏర్పాటు చేసుకుంటూ ఎంతో అంగరంగ వైభవంగా ఆశీర్వాదకరంగా జీవించవచ్చు. ఎవరు అతన్ని మందలించేవాళ్ళు, హెచ్చరించేవాళ్ళు, ఇలా ఎందుకు చేస్తున్నావని చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే ఆ దేశానికి, ఆ రాజ్యానికి అతడే సర్వాధికారం కలిగిన రాజు. అయితే యెహోషాపాతు అండి బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము వరకు జనుల మధ్యలో సంచరిస్తున్నాడు, జనుల మధ్యలో తిరుగుతున్నాడు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి పట్టణాన్ని, ప్రతి జిల్లాని, ప్రతి గ్రామాన్ని దర్శించి ఆ ప్రజలందరి మధ్యలోనికి ఒక సామాన్యులాగా వెళ్ళిపోయి అందరికీ ఏమని చెప్తున్నాడో తెలుసా? నా రాజ్యంలో ఇలాంటి చట్టాలు ఉంటాయి, నా రాజ్యం గనక స్థిరంగా ఉంటే మీకు ఇలాంటి ప్రతిఫలాలు అనుగ్రహించబడతాయి అని నవరత్నాల గురించి బోధించలేదు. ఆ తర్వాత 6 అద్భుతమైనటువంటి ఎజెండాలు ప్రకటించలేదు. కానీ దేని గురించి ప్రకటిస్తున్నాడు? ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయి అంటే పితరుల దేవుడైన యెహోవా వైపుకు తిప్పేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. రాజుగారు తన వైపుకు తిప్పుకోవట్లేదు, ప్రజల్ని తన రాజ్యం వైపుకి తిప్పుకోవట్లేదు, తన పరిపాలన వైపుకి తిప్పుకోవట్లేదు. అందరూ తనకి పన్ను కట్టాలని కానీ, తన చట్టాలకు లోబడి జీవించాలని కానీ ప్రజల్ని హెచ్చరించలేదు. కానీ దేశములో, రాజ్యములో, రాష్ట్రములో, పట్టణాలలో, గ్రామాలలో, కుటుంబాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా పితరుల దేవుడు, ఆది నుంచి ఉన్న దేవుడు, అందరికీ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, సర్వభూమికి మహారాజు అయిన దేవుడు, అందరినీ పాలించే, పోషించే, సంరక్షించే దేవుడు, ప్రపంచ దేశాల మీద రాజ్యం చేయుచు భూలోకాన్ని కదలకుండా స్థిరపరుస్తున్న దేవుని వైపుకి అందరి దృష్టి మళ్ళిస్తున్నాడు. అందరిలో ఆ జీవం కలిగిన దేవుని మీద ఒక మంచి అవగాహన కలిగేటట్లుగా అందరికీ జీవాధిపతిని గురించినటువంటి విశేషాలు స్పష్టంగా, తేటగా బోధించినట్లుగా బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది. రాజే అధికారం కలిగి, ఆస్తిపాస్తులు కలిగి, పేరు ప్రఖ్యాతులు కలిగి, సర్వ సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నటువంటి రాజు, రథాలు రౌతులు ఉండి, సింహాసనం కిరీటం ఉండి, సైన్యాధిపతులు సైనికులు ఉండి, ఇంత పేరు ప్రఖ్యాతులతో ఇంత ఘనంగా నడిపించబడుతున్నటువంటి రాజుకి ఒక ఆశ, ఒక భారం ఏంటంటే అనేకులను పితరుల దేవుడైన యెహోవా వైపుకి తిప్పాలి, తిప్పాలి, తిప్పాలి అని. అందుకనే బైబిల్లో అతని గురించి ఒక మంచి మాట రాసిందండి. వాళ్ళ కొడుకు చచ్చిపోయాడండి, వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు, యెహోషాపాతు కొడుకు చచ్చిపోయాడు. అందరూ చూచి ఏమన్నారు తెలుసండి? రే, ఈడా యెహోవాని హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కొడుకు కదా ఈడు అన్నారు. ఎంత విచిత్రమో చూడండి. ఎంత మంచి పేరు సమాజంలో, దేశంలో, ప్రజల గుండెల్లో ఉండిపోయిందో చూడండి. హృదయపూర్వకంగా ఎతికినటువంటి రాజు, అనేకుల పితరుల దేవుడైన యెహోవా వైపు మళ్ళించిన రాజుగారి కొడుకీడు అని అందరూ అతని గురించి చెప్పుకోవటం మొదలుపెట్టారు. ప్రియులారా, మనం ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నా, ఎంత బాగా సంపాదించుకున్నా, అందరికీ అనుకూలంగా ప్రవర్తిస్తున్నా, ఏ కొదువ లేకుండా సమృద్ధిని అనుభవించి ఓ తృప్తికరమైన జీవితం జీవిస్తూ ఉన్నా సరే, మన గుండెల్లో ఉండాల్సిన ఆలోచన ఒకటే: నేను నా బ్రతుకు కాలములో అనేకులను పితరుల దేవుని వైపుకి తిప్పాలి, నీతి మార్గమును అనుసరించున్నట్లుగా తిప్పాలి అని ఆశ మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోషాపాతులో నాకు నచ్చిన మంచి ఆలోచన ఏంటి తెలుసండి? దేశంలో ఎప్పుడైతే సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకుంటారో, ఆ దేవుని భయము కలిగి ప్రవర్తిస్తారో, వాళ్ళందరూ ఆటోమేటిక్గా సమాజానికి,
సంఘానికి, రాజ్యానికి, దేశానికి ప్రయోజనకరంగా ఉంటారు. ఇంకొక విచిత్రం, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుని విధులు తెలుసుకుంటారు, దేవుని కట్టడలు తెలుసుకుంటారు, దేవుని మనసు తెలుసుకుంటారు. ఆ తర్వాత దేశంలో హత్యలు తగ్గిపోతాయి, అత్యాచారాలు తగ్గిపోతాయి, దోపిడీలు తగ్గిపోతాయి, దొంగతనం తగ్గిపోద్ది, అన్యాయాలు తగ్గిపోతాయి, మోసాలు తగ్గిపోతాయి, అక్రమాలు తగ్గిపోతాయి, అవినీతి కార్యక్రమాలు తగ్గిపోతాయి, దేవునికి విరోధమైన దుష్కార్యాలు తొలగిపోతాయి. దేశంలో ఒకరికి ఒకరు కీడు చేసుకోరు, ఒకరిది ఒకరు ఆశించరు, వారికి కలిగిన దాంతో తృప్తిగా బ్రతకటం ప్రారంభిస్తారు. ప్రజలంతా సమైక్యతతో జీవిస్తారు, సమాధానంతో జీవిస్తారు, ప్రేమ అనురాగాలతో జీవిస్తారు, సంతోష సమాధానాలతో జీవిస్తారు, నీతి నిజాయితీలతో బ్రతుకుతారు. దేశమంతా ఒక చక్కని సుపరిపాలన అనేది జరుగుతుంది. ఆ విశాల హృదయంతో ఎంతమంది సైన్యాన్ని పెట్టినా, ఎంతమంది అధికారులను పెట్టినా, ఎంతమంది న్యాయ తీర్పరులను పెట్టినా జరిగే అన్యాయం జరుగుతూనే ఉంటుంది, జరిగే నష్టం జరుగుతూనే ఉంటుంది, జరిగే హత్యలు జరుగుతూనే ఉంటాయి, జరిగే అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. కానీ దేవునిని గురించి, దేవుని భయాన్ని గురించి, దేవుని పరిపాలన గురించి, సృష్టికర్త న్యాయ విధులను గురించి మనం గనక సమాజానికి చెప్పటం ప్రయత్నం చేస్తే సమాజం అంతా బాగుపడిద్ది అనే ఆలోచనతో యెహోషాపాతు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అనేకులను తమ పితరుల దేవుని వైపు తిప్పటానికి ఆయన రాజ్యాన్ని, రాజకోటని, రాజ విలాసాన్ని, సుఖ శాంతులను విడిచిపెట్టి ప్రతిరోజు కాలినడకతో ప్రజల మధ్యలోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నట్లుగా, జీవము గల దేవుని గురించిన లోతైన వివరాలు ప్రకటిస్తూ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. మనం కూడా రాజవంశస్థులమైన, ప్రధానులమైన, గొప్పవారిమైన, ఆస్తిపరులమైన, ఉన్నత స్థితిగతుల్లో ఊరేగుతున్న వాళ్ళమైనా, ఏ కొదువు లేకుండా సమృద్ధిని అనుభవిస్తూ సంతృప్తికరమైన మార్గాల్లో నడిపించబడుతున్న వారమైనా సరే, మనం ప్రతిరోజు సువార్త దర్శనం కలిగి, ఆత్మల భారం, ఆత్మాభిషేకం, ఆత్మవరాలు కలిగి ఒక్కరికైనా వారములో సువార్త చెప్పి ప్రభు దగ్గరికి నడిపించే ప్రయత్నం చేద్దాం. నెలకి ఒక్కరినైనా కనీసం మందిరానికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేద్దాం. అలా చేస్తే ఈ మందిరం లాంటి మందిరాలు 2-3 మందిరాలు మనం కట్టాల్సి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఏ విషయంలోనైనా తృప్తి చెందొచ్చు, కానీ ఆత్మల సంపాదన విషయంలో తృప్తి చెందకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రకటన చేస్తా ఉండాలి. కనుక సేవకుడిగా నాకు ఆ భారాన్ని దేవుడు కలిగించాలి, విశ్వాసులుగా మీకు ఆ భారాన్ని దేవుడు కలిగించాలి. మనలో ఒక్కొక్కరము ఈ ఆగస్టు నెల మొదలుకొని అనేకులను, ఎంతమంది నుండి అనేకులను నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు తిప్పినట్లయితే మన జీవితం నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశించునుగాక. ఇందులోనే ఒక నెగిటివ్ షేడ్ కూడా చెప్తాను, చదువుకుందాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. చూడండి. తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చెయ్యి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచూ వచ్చెను. తీర్పు నొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేయుచు ఇశ్రాయేలీయులందరినీ తన తట్టు తిప్పుకున్నాడు. యెహోషాపాతు ఎవరి తట్టు తిప్పాడు? జనులందరినీ పితరుల దేవుడైన యెహోవా వైపుకు
మళ్ళించాడు, త్రిప్పాడు. వీడి పేరు, వీడి చరిత్ర చెప్తాను, అందరు తలపైకి చూడండి. ఇతడు దావీదు కుమారులలో అందమైనటువంటి కుమారుడు, పేరు అబ్షాలోం. వాడి అందానికి కారణం వాడి తల వెంట్రుకలు దట్టమైన తల వెంట్రుకలతో చాలా అందంగా అపురూపంగా ఉండేవాడు. తండ్రి అతని అందానికి మురిసిపోయి ముసి నవ్వులు నవ్వుకుంటా ఉండేవాడు. ఈడు ఒక వయసుకు వచ్చిన తర్వాత అబ్షాలోముకి రాజు అవ్వాలి, తండ్రి సింహాసనం మీద కూర్చోవాలి, రాజ్యాన్ని పాలించే పాలకుడుగా మార్చబడాలి అనే కోరిక అధికమవుతా వచ్చింది. కానీ దావీదు మనసులో, దేవుని ఏర్పాటులో సొలొమోను ఉన్నాడు. అబ్షాలోము లేడు, అదోనియా లేడు. ఎవరున్నారంటే సొలొమోనే ఉన్నాడు. అయితే ఏ విధం చేతనైనా దావీదు బ్రతికొండగానే ఆ సింహాసనం కైవశం చేసుకోవాలి, ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలి, రాజ్యాన్ని పాలన చెయ్యాలి అనే పెద్ద ఆలోచనతో ఉన్నాడు. ఏం చేయాలో తెలియక ఒకరోజు ఏం చేశాడంటే, ఒక రథాన్ని, ఆ రథానికి కొన్ని గుర్రాలని కట్టి ఆ రథం ముందు వెళ్ళటానికి ఒక 50 మంది కుర్రాళ్ళని, ఆ బాడీ గార్డ్స్ లాంటి వాళ్ళని పెట్టుకుని ఇక నెమ్మదిగా ప్రతిరోజు రాజు కోట గుమ్మం దగ్గరికి రావటం మొదలుపెట్టాడు. ఆ గుమ్మం దగ్గర కూర్చుంటే న్యాయ తీర్పు కోసం ప్రతిరోజు దావీదు సముఖానికి రాజ గుమ్మం దగ్గరికి ప్రజలు వస్తూ ఉండేవాళ్ళు. వస్తూ ఉంటే వచ్చిన వాళ్ళందరినీ అట్లాగే చూస్తూ ఉంటాడు. ఎవరైనా చూసి రాజకుమారుడు కదా అబ్షాలోము అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి, అయ్యగారు దండాలండి అన్నారనుకోండి, రా 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 అని చేయబట్టుకుని షేక్ హ్యాండ్ ఇవ్వటం, దగ్గరికి కౌగిలించుకోవటం, ఆ తర్వాత ముద్దు పెట్టడం. ఆడవాళ్ళకైతే చేతి మీద ముద్దు పెడతాం, మగవాళ్ళకైతే నొసట ముద్దు పెట్టడం. ఇట్లా రకరకాల కార్యక్రమాలు. వచ్చిన వాళ్ళు ఎవరిని వదిలిపెడతలా, వచ్చిన వాళ్ళందరికీ షేక్ హ్యాండ్ ఇస్తాడు, కౌగిలించుకుంటాడు, ముద్దు పెడతాడు. ఏంటి మీ యొక్క తీర్పు ఏంటి, మీరు ఏ ఉద్దేశంతో రాజుగారి దగ్గరికి వచ్చారు, మీ వ్యాజ్యం ఏమై ఉన్నది, మీ న్యాయం ఏమై ఉన్నది, నాతో చెప్పుడి, నేను ఆలకించేదను అంటూ ఉండేవాడు. వాళ్ళంతా చెప్పేవాళ్ళు. చెప్పిన తర్వాత మీ న్యాయము సరిగా ఉన్నది, మీ వ్యాజ్యము సరిగా ఉన్నది, కానీ విచిత్రం ఏంటంటే మీకు తీర్పు తీర్చుటకు, న్యాయ తీర్పు తీర్చుటకు రాజసముఖములో సరైన వాడు ఒక్కడూ లేడు. మనం గనక నియమించబడితే మీకు ఆలస్యం లేకుండా న్యాయం జరిగిపోద్ది, ఆలోచించండి ఒకసారి అని అందరినీ ప్రతిరోజు కొంతమందిని ఇలా మాయమాటలతో, చట్టానికి విరుద్ధంగా, నడిపింపుకు విరుద్ధంగా, రాజ్యానికి విరుద్ధంగా, దావీదు న్యాయపాలనకు విరుద్ధంగా అనేకులను రోజు రోజుకి తన తట్టు తిప్పుకోవటం మొదలుపెట్టేశాడని బైబిల్లో రాయబడింది. నా మాట ఏనండి ప్రియులారా, చివరికి వీడు బతుకేమైందో తెలుసా? వీడు నమ్ముకున్న కంచరగాడి దిక్కి వెళ్తుంటే ఒక అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత మస్తకి వృక్షపు కొమ్మలకి వీడు జుట్టు చిక్కుకుని అక్కడ ఊగుతూ ఉంటే ఈ కంచరగాడిదా, ఈ పనికి మాలినోడితో పాటు నేను ఉన్నా అంటే నా ప్రాణాలు కూడా పోయేటట్టు అని కామ్గా తప్పించుకుని వెళ్ళిపోతే వాడు ఊగులాడుతున్నాడు. ఈలోపు ఒక సైనికుడు వచ్చి టపీమని బాణాలు వదిలాడు. ఒక్క దారుణమైన సావు చచ్చిన తర్వాత కూడా వీడు ఏం చేశాడు తెలుసండి, నా పేరు మాసిపోకూడదు అనుకుని అక్కడ ఒక శిలాఫలకం నిలిపి ఏమని పేరు పెట్టాడంటే అబ్షాలోము స్తంభం అని పెట్టాడు. వీడు చచ్చేటప్పుడు కూడా వీడికి పేరుండాలి, మరి చచ్చిన తర్వాత కూడా వీడికి పేరుండాలి. చచ్చిందే దుర్మార్గం సావు చచ్చాడు,
సాక్ష్యాన్ని కోల్పోయి చచ్చిన గారి పేరు మాత్రం ఉండాలి. చూడండి ప్రియులారా, వీడు చేసిన తప్పు ఏంటంటే అనేకులను పితరుల దేవుని వైపుకు తిప్పకుండా తమ తండ్రి అయిన దావీదు రాజ్యం మీద ఒక మంచి అవగాహన, మంచి ఉద్దేశం కలిగించకుండా ఏ కాడికి తన వైపుకే తిప్పుకోవటానికి, తనను గురించి తాను చెప్పుకునే ప్రయత్నం చేసినట్లుగా బైబిల్లో రాయబడింది. సంఘానికి విరుద్ధంగా, సంఘ క్రమాలకు విరుద్ధంగా, అభిషేకించబడిన దావీదుకు విరుద్ధంగా, దావీదు న్యాయ పాలనకు, నడిపింపుకు విరుద్ధంగా ప్రజలను డైవర్ట్ చేసి, ప్రజల మనసులను మార్చి, ప్రజల మనసుల్లో చేదు బీజాలు నాటి, విషాన్ని నాటి రాజ్యాన్ని కైవసం చేసుకోవాలనుకున్నాడు. చాలామంది ఉంటారండి, విశ్వాసుల్లో ఉంటారు, సేవకుల్లో ఉంటారు, సిస్టర్లలో ఉంటారు, బ్రదర్లలో ఉంటారు, ఇక్కడ సేవ చేసి వెళ్ళిపోయిన సేవకుల్లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? ఇప్పుడు మీకున్న పాస్టర్ గారు మీకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడంటగా, కనీసం ముద్దు పెట్టకపోయాడులే, పిల్లల్ని ఎత్తుకోకపోయాడులే, ఆడించకపోయాడులే, భుజాల మీదకి ఎక్కించుకోకపోయాడులే. మీ పుట్టినరోజులప్పుడు, మీకు పిల్లలు పుట్టినప్పుడు జుబ్బాలు కొనుక్కొచ్చి ఇవ్వకపోయాడులే. మీ పుట్టినరోజులకి వాచీలు, చిన్న చిన్న గిఫ్టులు, బహుమతులు ఇవ్వకపోయాలే. కనీసం పలకరించడంటగా, ప్రేమగా ఫోన్ చేసే అవకాశం కూడా లేదంటగా, అసలు మనసు విప్పి మాట్లాడ్డంటగా, మీరు వెళ్ళినా పట్టించుకోడంటగా. కనీసం అదేంటి షేక్ హ్యాండ్ అన్న ఇవ్వచ్చు కదా. మనం ఉన్నప్పుడు అసలు ఎట్టుండేది? అందరికీ షేక్ హ్యాండ్, అందరు భుజాల మీద చేతులు వేసేవాడిని, మీ పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడేవాడిని, మూతి దుడిసేవాడిని, ముడ్డి గడిగేవాడిని. మరి నన్ను మర్చిపోతే ఎట్లా మీరు చెప్పండి? బాబా, మీకు ఇప్పుడు సరైన సేవకులు లేడు, సరిగా మీకు న్యాయం జరగట్లా, సంఘానికి అనంత న్యాయ సంబంధమైనటువంటి సేవకుడేం కాదీనా అని కొంతమంది దుర్బోధలు బోధించి విశ్వాసుల మనసులను చెరిపి, విశ్వాసుల మనసులలో భిన్నాభిప్రాయాలను పుట్టించే దుర్మార్గులు కొంతమంది ఉంటారండి. వాళ్ళు ఎవరో తెలుసా? అబ్షాలోము ఆత్మ కలిగిన వాళ్ళు. అబ్షాలోము ఆత్మ కలిగి, ఈ సంఘంలో ఉన్నా, సంఘం నుంచి బయటికి వెళ్ళినా, బతికున్నా, చచ్చే ముందైనా సరే వాళ్ళ పేరు ఉండాలని కోరుకుంటారు. కానీ సేవకుల పేరు కానీ, దేవుని పేరు కానీ, నాయకుల పేరు కానీ, ఆ అభిషక్తుల పేరు కానీ ఉండాలని ఆశపడరు. నా మాటేనండి, దేవుని వాక్యం చెప్తుంది, మీరు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను దేవుని వైపు తిప్పండిరా బాబు. అభిషేకించబడిన దావీదు వైపుగా తిప్పండి, కానీ మీ వైపు తిప్పుకోవద్దు. మీ వైపు తిప్పుకున్నారో మాయ మాటలు చెప్పి, లేనిపోని వార్తలు పుట్టించి, చెడు ప్రచారాలు చేసి, అన్యాయపు వార్తలను పుకారులుగా చేశారో, అబ్షాలోం గొడుగు బట్టిన గతే మీలో ఎవరికైనా బట్టింది ఖచ్చితంగా. అబ్షాలోం గోడికి బట్టిన గతే ఖచ్చితంగా పట్టింది, ఖచ్చితంగా, అందులో ఏ డౌటు లేదు. అందుకని బతికినంతకాలం ఒకే మంచి ఆలోచనతో ఉండండి. నేను నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు అనేకుల్ని తిప్పుతానయ్యా, నేను నిరంతరం నీ కోసం ప్రకాశించే ధృవతారగా ఉంటాను, నన్ను దీవించమని కోరుకోండి. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. 4వ మాట 5:35 యోహాను సువార్త. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. తలపైకి చూడండి, యేసుక్రీస్తు వారు సాక్ష్యం చెప్తున్నాడు ఒక వ్యక్తిని గురించి. అతని పేరు బాప్తిస్మమిచ్చు యోహాను. అతని గురించి యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. అతడు మండుతున్నాడు, ప్రకాశిస్తున్నాడు, వెలుగులు విరజిల్లుతున్నాడు, కాంతివంతంగా కనబడుతున్నాడు. ఆ కాంతిలో, అతని ప్రకాశవంతమైన
వెలుగులో మీరు కొంతకాలం ఆనందంగా జీవించడానికి, సంతోషంగా జీవించడానికి ఇష్టపడ్డారు అని యేసుక్రీస్తే స్వయంగా బాప్తిస్మమిచ్చు యోహాను గురించి ఆనాటి ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇందులో ఒక చక్కని మాట చెప్తాను, తలపైకి చూడండి. మన జీవితం మండుచు ప్రకాశించుచు ఉంటే, మధ్యాహ్న కాల తేజస్సు కంటే అత్యంత ప్రకాశవంతంగా తేజరిల్లుతూ ఉన్నట్లయితే, మన వెలుగులోనండి, మన కాంతిలో అనేకులు ఆనందంగా జీవించడానికి పరిగెత్తుకుంటూ వస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ప్రకాశవంతమైన జీవితాన్ని బట్టి నీ నీడలో, నీ సహవాసములో నీతో కలిసి నడవటానికి ఆనందంగా కొంతమంది అయినా వస్తున్నారా? నీ చెంతకు రావాలంటే భయపడుతూ, బాధపడుతూ, ఏ ద్రోహం చేస్తాడో, ఏ కీడు చేస్తాడో, ఏ అన్యాయం చేస్తాడో, ఎలాంటి దుఃఖాన్ని కలిగిస్తాడో అని భయపడుతున్నారా? లేకపోతే ఆనందంగా మీ ప్రకాశవంతమైన వెలుగులో ఉండి ఆనందిస్తూ, బలాన్ని పొందుతూ, క్షేమంగా నిర్భయంగా నివసించడానికి ప్రజలు ఇష్టపడుతున్నారా? ఇక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క జీవితం ప్రకాశవంతంగా ఉన్నట్లుగా బైబిల్ చెప్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను ఒకే ఒక మాట, అయ్యా నా వెలుగులో అనేకులు ఆనందంగా ఉండటానికి సహాయం చేయండి. నా కోసం కాదయ్యా నేను వెలిగేది, నా కోసం కాదయ్యా నేను ప్రకాశించేది, అనేకుల యొక్క ఆనందం కోసం, అనేకుల యొక్క ఆశీర్వాదం కోసం, అనేకుల యొక్క రక్షణ కోసం, అనేకుల యొక్క క్షేమం కోసం నేను వెలగాలి, ప్రకాశించాలని కోరుకుంటున్నానని ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటాను. మీలో ప్రతి ఒక్కరూ ఇదే ప్రార్థన చేసుకోవాలి. ఏమనంటే, నేను ప్రకాశించేది, నేను వెలిగేది, నేను మండేది నా కోసం, నా ఆనందం కోసం, నా ఆశీర్వాదం కోసం, నా క్షేమం కోసం, నా ఘనత కోసం కాదు స్వామి, సమాజం కోసం, సంఘం కోసం, ప్రపంచ ప్రజల ప్రయోజనం కోసం నన్ను ఒక్కసారి మండించండి, ప్రకాశవంతంగా మార్చండి అని మీరు ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితం మండుచు ప్రకాశిస్తున్న దీపంలాగా తేజరిల్లునుగాక. బాప్తిస్మమిచ్చు యోహాను జీవితం మండుచు ప్రకాశించడానికి కారణం ఏంటి? ఒక్క మాటే చెప్తాను చూడండి. అతనిలో చాలా లక్షణాలు ఉన్నాయి. తల్లి గర్భంలో నుంచి పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండినవాడు, అనేకులను తన ప్రభు అయిన దేవుని వైపుకి తిప్పినటువంటి వాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడైన మనుష్యుడు, తన యొద్దకు వచ్చిన ప్రజలను మారు మనసు నిమిత్తం హెచ్చరించినటువంటి వ్యక్తి. అయితే అతని జీవితం మండుతో ప్రకాశిస్తూ ఉంది అని, అతని వెలుగులో ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారని రాసింది. మీరు యోహాను చరిత్ర అంతా చదివి చూడండి. యోహాను చరిత్ర అంతా చదివి చూడండి. యోహాను జీవిత కాలంలో ఒక్క సూచక్రియ కూడా చేయలేదంటండి. నోతే చెప్పండి గట్టిగా. ఒక్క సూచక్రియ కూడా, ఒక కుష్ఠరోగిని శుద్ధి చేసినట్టు కానీ, ఒక కుంటోడిని నడిపించినట్టు కానీ, ఒక గుడ్డోడికి కళ్ళు ఇచ్చినట్టు కానీ, ఒక మోగోడికి నోరు తెరిపించినట్టు కానీ, ఒక పాపిని పరిశుద్ధ పరిచినట్లు కానీ ఏ అద్భుతాలు కూడా చేయలేదండి. ఏ సూచక్రియ చేయలేదండి. అంత మాత్రమే కాదండి, ఆయన దగ్గరికి ప్రజలు వస్తుంటే ప్రజల్ని ప్రోత్సహించినట్టు కానీ, దీవించినట్లు కానీ, హెచ్చించినట్లు కానీ, పొగిడినట్లు కానీ లేదు. ఎంతమంది ప్రజలు వచ్చినా సరే వాళ్ళని చూసి ఏమైనా వాడు తెలుసా? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఏయ్, మీరు పాముకు పుట్టిన పిల్లలు, మీ తండ్రి పాము, నాగుపాము. ఆ నాగుపాము పుట్టిన పిల్లలు మీరు. మీ పెదాల కింద సర్పవిషం ఉంది. మీ బతుకులు మారట్లేదు, మారు మనసు తగిన ఫలాలు ఫలించట్లేదు. మీరు ఉగ్రత పాలైపోతారు, నరక పాత్రులుగా మార్చబడతారు, ఖబర్దార్ అంటూ ఉండేవాడు. అయితే విచిత్రం ఏంటి చెప్పమంటారా? సూచక్రియలు చేయకపోయినా
ప్రజల పాపాలను హెచ్చరించి రాజును సైతం గద్దించాడు. ఒకరోజు అరణ్యంలో నుంచి అంతఃపురంలోనికి వచ్చి, రాజా, నీ అన్న భార్యను ఉంచుకోవటం ధర్మం కాదు, నువ్వు రాజు అయితే అయ్యావు, నువ్వు చేసే ఈ దౌర్భాగ్యమైన కార్యక్రమం ఏంటి, నీకేం తక్కువైందని నీ అన్న భార్యను ఉంచుకొని సొంత అన్నని హత్య చేసి ఆమెనే పెళ్లి చేసుకుని ఎంత నీచాతిరీచంగా ప్రవర్తిస్తావా అని హెచ్చరించిన దమ్మున్నవాడు, ధైర్యశాలి ఈ యొక్క యోహాను. అయితే బైబిల్ ఏమంటుందంటే, ప్రజలు అతని వెలుగులో ఉండి ఆనందించడానికి ఇష్టపడుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రపంచ దేశాల్లో ప్రజలంతా యోహాను దగ్గరికి వెతుక్కుంటూ వస్తున్నారట. ఎంత హెచ్చరించినా, ఎంత గద్దించినా, ఎంత ఖండించినా, ఎంతగా మారు మనసు పొందటానికి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నా, ఏ అద్భుతాలు జరగకపోయినా, రోగులు బాగుపడకపోయినా, దెయ్యాలు పారిపోకపోయినా, సూచక్రియలు జరగకపోయినా, ప్రజలు అతని వెలుగులో ఉండి ఆనందంగా జీవిస్తున్నారంటే ఎవరు భయంతో కానీ, దుఃఖంతో కానీ, సణుగులు సంశయాలతో కానీ బ్రతకట్లేదు. అందరూ ఆశీర్వాదకరంగా బ్రతుకుతున్నారు. అంతగా అతని బ్రతుకు ప్రకాశించడానికి కారణం ఏంటో ఒకే ఒక్క మాట చెప్తాను చూడండి. ఏంటి అతని బ్రతుకు అంతగా ప్రకాశించడానికి గల కారణం అంటే, బైబిల్లో రాసిన చక్కని మాట, రెఫరెన్స్ ఎత్తి రాసుకోండి మీరు తర్వాత. అరణ్యములోనున్న యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఏమొచ్చిందండి? అందరు చెప్పాలి గట్టిగా. అరణ్యములోనున్న యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఇక్కడ చూడండి, దేవుని వాక్యాన్ని గురించి కీర్తనలో ఏమని రాస్తుందంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉంది అని. ఇంకొక మాట ఇంకా లోతుగా మీకు బాగా అర్థమవటం చెప్తాను చూడండి. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల్లో, మీరు మూర్ఖమైన వక్ర జనమ మధ్యను నిరపరాధులను, నిష్కళంకులను, అనింజులైన దేవుని కుమారులగునట్లు సణుగులు సంశయములు మాని సమస్త కార్యములను చెయ్యండి. మీరు జీవ వాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరైతే జ్యోతుల్లాగా కనబడాలి, జ్యోతుల్లాగా ప్రకాశించాలి, నిరంతరం ప్రకాశించాలి అని ఆశిస్తారో, మండుచో ప్రకాశిస్తున్న వ్యక్తులుగా తేజరెళ్ళాలి, అనేకుల ఆనందం కోసం, ఆశీర్వాదం కోసం, క్షేమం కోసం నా జీవితం ప్రకాశవంతంగా మార్చబడాలని కోరుకుంటారో వాళ్ళ బతుకులో దైవవాక్య ప్రత్యక్షత ఉండాలి, జీవవాక్యాన్ని చేతబట్టుకోవాలి. అప్పుడే ఆ వాక్యం మన జీవితాన్ని ఏం చేస్తుందంటే ప్రకాశవంతంగా మార్చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బైబిల్ పట్టుకుని నడిచిన వాడు పడిపోవచ్చు, పతనమైపోవచ్చు, చెడిపోవచ్చు, చెదిరిపోవచ్చు, కానీ బైబిల్లో రాయబడిన వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవాడు పడిపోడు, పతనం కాడు, చెడిపోడు, చెదిరిపోయే అవకాశమే లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ బైబిల్ పట్టుకున్న వాళ్ళు చాలామంది పడిపోయారు, చాలామంది లోకంలో కలిసిపోయారు, లోకంలో వ్యసనాలకు బానిసలయ్యారు. కానీ ఈ వాక్యములో రాయబడిన సంగతులను పట్టుకొని హృదయంలో చేర్చుకొని వాటిని అనుసరించి నడిచేవాడు మాత్రం పొరపాటున పడిపోయినట్లు చరిత్రలో ఎక్కడ లేదు, ఇక జరగదు. ఈ మధ్య జరిగిన ఒక సర్వేలో ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేశారు బైబిల్ పండితులు. ప్రతిరోజు వారములో 4 రోజులు, వారములో 4 రోజులు క్రమముగా బైబిల్ చదివినటువంటి వారు, శ్రద్ధగా బైబిల్ చదివినటువంటి వారు మిగతా మనుషులందరికంటే కూడా ప్రశాంతంగా, సమాధానంగా, నెమ్మదిగా బ్రతుకుతున్నారంటండి. వారంలో 4 రోజులు క్రమంగా బైబిల్ చదివితేనే అంత ప్రశాంతంగా బ్రతుకుతున్నారట.
మరి క్రైస్తవులుగా మనం ప్రతిరోజు బైబిల్ చదివి ఆ బైబిల్ సత్యాలను హృదయంలో చేర్చుకుని ఆ వాక్యాన్ని చేతబట్టుకుని మనం నడుస్తూ ఉంటే మనకు ప్రతిరోజు ఇంకా చాలా ఎక్కువ ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటాం. అంటే ఇబ్బందులు ఉండవని కాదు, సమస్యలు ఉండవని కాదు, ప్రతికూల పరిస్థితులు ఉండవని కాదు. ఎన్ని క్లిష్ట పరిస్థితులున్నా, కలవరాలున్నా, కష్టాలు అధికమైనా సరే వాటన్నిటి మధ్యలో ఒక క్రైస్తవుడు వాక్యాన్ని చేతబట్టుకొని వాక్యానుసారంగా నడిపించబడే క్రైస్తవుడు నిమ్మలంగా ప్రశాంతంగా బ్రతకగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ మూర్ఖమైన వక్రజనం మధ్యలో నిష్కళంకులుగా, నిరపరాధులుగా, అనింజులైన దేవుని కుమారులుగా బ్రతకాలి. సణుగులు లేకుండా, దేవునికి విరోధంగా ప్రవర్తించకుండా, సమస్త కార్యాలను ప్రేమతో చేయాలి. బ్రతికినంత కాలం మండుచు ప్రకాశిస్తున్న దీపంలాగా మేము జీవించాలని కోరుకుంటే ఒక్కటే మార్గం, జీవవాక్యాన్ని మీరు చేతబట్టుకోవాలంటే మీ క్రియల్లో వాక్యాన్ని మీరు క్రియాపూర్వకంగా అనుసరించాలి. మీ హృదయంలో వాక్యం ఉండాలి, మీ నొసట వాక్యం ఉండాలి, మీ చేతుల్లో వాక్యం ఉండాలి. మీకు ప్రతిరోజు ఆ వాక్యం మీతో మాట్లాడుతూ ఉండాలి, మీరు ఆ వాక్యంతో మాట్లాడుతూ ఉండాలి. అప్పుడే మీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు దేవుడు మీ బ్రతుకును ప్రకాశింపజేయునుగాక. చివరికి ఒక్క మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. 5వ మాట అందరూ చక్కగా వినండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై నిరంతరం ప్రకాశిస్తారు. ఇక్కడ చివరి మాట, మనం బుద్ధిమంతులుగా మార్చబడాలి. నోరు చెప్పండి ఒకసారి గట్టిగా. బుద్ధిమంతులు మాత్రమే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశవంతంగా జీవిస్తారు అని బైబిల్ చెప్తుంది. మనం బుద్ధిమంతులుగా మార్చబడాలి, జ్ఞానం గలవారిగా జీవించాలి. అసలు బుద్ధిమంతులు ఎవరు? బుద్ధిమంతులుగా మార్చబడ్డామా, బుద్ధిహీనులుగా నడుచుకుంటున్నామా అనే సంగతి ఎలా తెలుసుకుంటాం అని అంటే, యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. ఏమనంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. గాలి వచ్చెను, వరద వచ్చెను, ఆ తర్వాత వానలు కురిసిని, వరదలు వచ్చినాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, కానీ ఆ ఇల్లు పడిపోలేదు అని చెప్పారు యేసుక్రీస్తు. అందులో ఆ సంగతులన్నీ మీకు చెప్పను, కానీ ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోండి. బుద్ధిమంతులు ఎవరంటే యేసయ్య మాట శ్రద్ధగా విని ఆయన చెప్పిన మాటలన్నిటి ప్రకారం ఎవరైతే వినయ భయభక్తులతో అనుసరించి ఆచరిస్తారో, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, సంతోషమైన, దుఃఖమైన, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయటానికి ఎవరైతే తీర్మానం చేసుకుని ఆయన చిత్త ప్రకారం చేస్తారో వాళ్ళే బుద్ధిమంతులు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. బుద్ధిమంతులు అంటే డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కాదు, లేకపోతే ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు, జ్ఞానంగా సమస్యను పరిష్కరించేవాళ్ళు కాదు, కానీ దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవించేవాళ్ళు బుద్ధిమంతులు. మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతులను పోలిన వారై నిరంతరం ప్రకాశిస్తారు. మూలవాక్యం, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది. ఇప్పుడు ఎవరి బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది అంటే, మొదటి మాట, అనేకులు తమ్మును తాము శుద్ధిపరచుకుని ప్రకాశమానులు నిర్మలుగా మార్చబడతారు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు తమ్మును తాము పరిశుద్ధపరచుకున్నారు, వారి ముఖాలు కళగా సౌందర్యంగా మార్చబడ్డాయి. మనం కూడా ప్రతిరోజు మనలను మనమే పరిశుద్ధపరచుకొని పశ్చాత్తాపడి చక్కని నూతన మార్గాలలో
ప్రయాణం చేసినప్పుడు మన జీవితం, మన బ్రతుకు ప్రకాశవంతంగా మార్చబడుతుంది. 2, దేవునితో సహవాసం చేసిన వారు, దేవుని సన్నిధిలో ఎక్కువగా సమయాన్ని గడిపేవారి ముఖాలు, జీవితాలు, బ్రతుకులు ప్రకాశవంతంగా మార్చబడతాయి. 3, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుతారో యెహోషాపాతులాగా వారి యొక్క జీవితాలు ఆకాశంలో నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తాయి. 4, వాక్యం చేత ఎవరు దర్శించబడతారో, వాక్య ప్రత్యక్షత ఎవరికి అనుగ్రహించబడుతుందో, వాక్యం చేత ఎవరి జీవితాలు వెలిగించబడతాయో, ఎవరి చేతిలో జీవవాక్యం చేతబట్టుకుంటారో వారి బ్రతుకు మండుచో ప్రకాశిస్తున్న దీపంలాగా అనేకులు ఆనందించడానికి, ఆశీర్వదించబడటానికి, క్షేమంగా ఉండటానికి కారణంగా మార్చబడుతుంది. 5వదిగా బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై నిరంతరం ప్రకాశిస్తారు. బుద్ధిమంతులుగా మనం మార్చబడాలంటే ఒకే మార్గం, దేవుని మాట వినాలి, ఆ మాట చొప్పున జరిగించాలి. అప్పుడు మనం బుద్ధిమంతులమవుతాం. మీ కుటుంబాలు, మీ ఆత్మీయ జీవితాలు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కదలకుండా స్థిరపరచబడతాయి. మీ జీవితం మరింత ప్రకాశవంతంగా మార్చబడుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ ధారాళంగా అనుగ్రహించి మన బ్రతుకులను మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశింపజేయునుగాక.